ఆశపడుతున్నా. రోమాపత్రిక 5వ అధ్యాయంలో 9వ వచనము మనం చదువుతాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. హల్లెలూయా. కాబట్టి మనము నీతిమంతులుగా దేవుడు తన రక్తం ద్వారా చేసినారనమాట. కాబట్టి ఆ రక్తాన్ని మనము గొప్ప చేస్తూ ఆ రక్తాన్ని మన జీవితంలోనికి అనుకరించేలాగా మనము స్వీకరిద్దాం. హల్లెలూయా. అందరూ కూడా తర్వాత చెప్పండి, నేను యేసయ్య రక్తం ద్వారా రక్షింపబడి ఉన్నాను. నేను యేసయ్య రక్తం ద్వారా క్షమించబడ్డాను. నేను యేసయ్య రక్తం ద్వారా దేవునికి దగ్గరయ్యాను. నేను యేసయ్య రక్తం ద్వారా విమోచించబడి ఉన్నాను. నేను యేసయ్య రక్తం ద్వారా విడుదల పొంది ఉన్నాను. నేను యేసయ్య రక్తం ద్వారా శాంతి పొందుకున్నాను. నేను యేసయ్య రక్తం ద్వారా తండ్రితో ఏకమై ఉన్నాను. నేను యేసయ్య రక్తం ద్వారా ధైర్యముగా ఉన్నాను. నేను యేసయ్య రక్తం ద్వారా దేవుని రాజ్యములో చేర్చబడి ఉన్నాను. నేను యేసయ్య రక్తం ద్వారా సాతాను చేతి నుండి విడిపించబడ్డాను. యేసయ్య రక్తం ద్వారా నా చెడ్డ అవివేకము నుండి విడుదల పొంది ఉన్నాను. నేను యేసయ్య రక్తం ద్వారా పరిశుద్ధపరచబడి ఉన్నాను. నేను యేసయ్య రక్తం చేత కొనబడి ఉన్నాను. యేసు రక్తము నాలో ఉంది, అదే నా ధైర్యము. యేసు రక్తము నా మనస్సాక్షిని శుద్ధి చేసింది. యేసు రక్తము నన్ను నీతిమంతునిగా మార్చింది. యేసయ్య రక్తము వల్ల నేను అతి పవిత్ర స్థానంలో ప్రవేశిస్తున్నాను. ఆమేన్.